చైనాను మరో కోవిడ్ లాంటి వ్యాధి కబళించేస్తుందా? హ్యూమన్ మెటాన్యూమో వైరస్ రూపంలో మరో కోవిడ్ లాంటి పాండమిక్ రాబోతోందా? కొన్ని న్యూస్ రిపోర్ట్స్, సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఇది నిజమయ్యే అవకాశం లేకపోలేదు. చైనాలో గత కొన్ని రోజులుగా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ బారిన పడి అనేక మంది హాస్పిటల్స్ అడ్మిట్ అవ్వడం, హాస్పిటల్స్ నిండిపోవడం జరిగింది. అసలు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలలాగే ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, జ్వరంతో మొదలై ఆయాసం దాకా వెళ్ళొచ్చు. జబ్బు సివియర్ అయినప్పుడు ఈవెన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. వెంటిలేటర్ పైకి వెళ్ళి ప్రాణాంతకమైన పరిస్థితి కూడా రావచ్చు. ఇక ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రాప్లెట్స్ రూపంలో స్ప్రెడ్ అవుతుంది. అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుంది. షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా, టచ్ చేయడం ద్వారా, ఒకరి వస్తువులు ఇంకొకరు వాడడం ద్వారా, ఇక పబ్లిక్ ప్లేసెస్ లో కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ ని టచ్ చేయడం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువ. మరి ఈ వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ ని పాటించడం, ఫ్రీక్వెంట్ గా టచ్ చేసే సర్ఫేసెస్ ని, ఆబ్జెక్ట్స్ ని రెగ్యులర్ గా క్లీన్ చేయడం, ఈ విధంగా చేయాలి. తర్వాత సిమ్టమ్స్ మొదలైన వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకోవడం ఉత్తమం.